శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం, ఈ స్తోత్రం యొక్క అర్థం, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం. ముందుగా స్తోత్రాన్ని చూద్దాం. లంకాయాం శాంకరీదేవి కామాక్షి కాంచికాపురే, ప్రద్యుమ్నే శృంఖళాదేవి చాముండి క్రౌంచపట్టణే. అనగా శ్రీలంకలో శాంకరీదేవి, కంచిలో కామాక్షీదేవి, ప్రద్యుమ్న అనగా పాండువలో శృంఖలాదేవి, క్రౌంచపట్టణం అనగా మైసూరులో చాముండేశ్వరి. అలంపురే జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక, కొల్హాపురే మహాలక్ష్మి, మాహుర్యే ఏకవీరిక. అనగా అలంపురంలో జోగులాంబాదేవి, శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి, కొల్హాపూర్లోని మహాలక్ష్మీదేవి, మోహుర్లో ఏకవీరికాదేవి. ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠిక్యాం పురుహూతిక, ఓఢ్యాయాం గిరిజాదేవి మాణిక్య దక్షవాటకే. అనగా ఉజ్జయినిలో మహాకాళీ అమ్మవారు, పిఠాపురంలోని పురోహితిక అమ్మవారు, ఓడ్యాణే అనగా జాజ్పూర్లోని గిరిజాదేవి అమ్మవారు, ద్రాక్షారామంలోని మాణిక్యాదేవి. హరిక్షేత్రే కామరూప, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి, గయా మాంగళ్యగౌరిక. అనగా గౌహతి హరిక్షేత్రంలో కామాఖ్యాదేవి, ప్రయాగలోని మాధవేశ్వరి, జ్వాల అనగా హిమాచల్ ప్రదేశ్లోని వైష్ణవీదేవి, గయలో మాంగళ్యగౌరీదేవి. వారణాస్యాం విశాలాక్షి, కాశ్మీరేషు సరస్వతి, అష్టాదశసు పీఠాని యోగినామపి దుర్లభం. వారణాసిలో విశాలాక్షీదేవి, కాశ్మీరులో సరస్వతీదేవి. ఈ 18 శక్తిపీఠాలు అత్యంత పవిత్రమైనవి మరియు యోగులకు కూడా అరుదైనవి. సాయంకాలే పఠే నిత్యం సర్వశత్రువినాశనం, సర్వరోగహరం దివ్యం, సర్వసంపత్కరం శుభం. అనగా సాయంకాల సమయంలో ప్రతినిత్యం శ్రద్ధతో పఠించడం ద్వారా అన్ని రకాల శత్రువులు నాశనమగును, అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తొలగిపోవును మరియు సర్వ సంపదలు కలుగును. ఇది అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం. ఓం శ్రీ మాత్రే నమః.